హలో గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే సారీ, నేనైతే ఇది వీడియో ఆన్ చేస్తా మర్చిపోయా గైస్. ఆన్ చేసానని ఎప్పటి నుంచి ఆడుతున్నా అలాగా. తీరా చూస్తే ఆన్ చేయాల వీడియో. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వీడియో తీసి ఆడుతున్నా. సారీ. ఏంటి ఫీమేల్ క్యారెక్టర్ పెట్టా బ్రో అంటే ఊరికనే పెట్టా బ్రో, అంటే సరదా. ఇదైతే సోలో వర్సెస్ స్క్వాడ్ కాదు, సోలో. మీరు చూడొచ్చు ఏంటంటే నేను లాస్ట్లో నేను షార్ట్ పెడతా చూడండి. ప్రో నాడర్ వస్తాను, ప్రో నాడర్. ప్రో నేర్చుకొని వచ్చింది, అసలు ఏమన్నా నేర్లేస్తుందో చెబుతుంది. లాస్ట్లో చూడండి గైస్, మీరు నవ్వుకుంటుంది, పిచ్చ పిచ్చ నవ్వుతుంది మా ప్రో నాడర్ అని. కానీ బాగా కొట్టింది గైస్. అబ్బాయి అమ్మాయి కూడా తెలియదు, కానీ మ్యాక్సిమం అమ్మాయే. నేను ఎందుకంటే ఇలా ఉండిద్దిగా సెట్టింగ్స్లో ఫీమేల్ పెట్టా. అమ్మాయిలు వస్తారంట, మ్యాక్సిమం అందరూ అమ్మాయిలు వస్తారంట. ఇప్పుడు నేను కొట్టే వాళ్ళందరినీ అమ్మాయిలే తెలుసా. అందుకని చాలామంది తెలుగు వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే అమ్మాయిలు అంటే తెలుగు వాళ్ళు ఉంటారు. ఇంకా తెలుగు వాళ్ళు ఆడతారు, ఇంకా అమ్మాయిలు సారీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఆడతారు. తెలుగు వాళ్ళు చాలామంది తక్కువ ఆడతారు తెలుగు వాళ్ళు. అందుకని చూసుకోవాలి, అమ్మాయిలు వస్తారు. ఇది నేను ఒక షార్ట్లో చూసా గైస్, అందుకని ట్రై చేశా. అందరు పేర్లు క్వీన్, క్యూటీ అవన్నీ పేర్లు పెట్టుకొస్తున్నారు గైస్. అప్పుడే అర్థమైపోయింది, సిఎస్లో కూడా అంతేరా బాబు. కొంతమంది వేరే పెట్టుకుంటారుగా, అప్పుడు వాళ్ళ దాంట్లో మారుతున్నాయి. ఫైర్ దింపేసా గైస్. మా దగ్గర అంద స్కేస్ వద్దు. నాకు రవే ఇట్ని చూసుకున్నా, వెళ్ళి వాడతా. నేనా మ్యాక్సిమం అదే M10 పట్టుకుని మ్యాగ్ పట్టుకుని దింపేద్దాం. తప్ 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 అని దింపేస్తా. తప్ 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 1 2 3 4 1 2 3 నేను తీసుకుని వెళ్తా. వాడు దిగుతాడు గీస్, ఖచ్చితంగా దిగుతాడు. ఎప్పుడైతే ఒక పైకి వెళ్ళినా ఖచ్చితంగా దిగుతాడు. వాడు లూట్ కోసం, లూట్ అంతేం లేదు, దిగుతాడు కొట్టేద్దాంలే అని. కొట్టించుకుని వెళ్తాడేమో, ఎవడికి తెలుసు. వాడు కొట్టించుకుని వెళ్తాడో కొట్టుకుని వెళ్తాడో అన్ను కొట్టెళ్తాడు. ఆర్సీబీ కప్ కప్. బ్రో మీరే ఫ్యాన్స్ బ్రో? దిగాడు, కొట్టేసా, మళ్ళీ చచ్చిపోయాడు. మౌలిక్ కాదు, ఎన్నిసార్లు తత్తాడా. ఆటతో దోస్తులం. ఎనిమి ఉన్నాడు డీజేలుక్. ఏం చేస్తున్నావు? బాగున్నావా? చల్లగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? గ్లిచ్కోరబ్బా, ఏమన్నా కొట్టాడు అసలు. ఎనిమి అసలు అలా కొట్టాడు అసలు. ఎనిమి కనిపించకుండా కొట్టాడు చూసారా. ఫా ఎనిమి కనిపించకుండానే కొట్టాడు అసలు. అలా కొడతాడు ఎవడైనా అంటే. వాడు అలా చుట్టూ తిరిగొస్తాడు. ఆ సిక్స్త్ సెన్స్ చెప్పింది, సిక్స్త్ సెన్స్ కరెక్ట్ చెప్పు. చుట్టూ తిరిగొస్తాడు గేస్. అయినా దింపుతా వాడికి కూడా మౌలి దింప. ఇక్కడ క్యాంప్ వేద్దాం కదా. వాడు ఖచ్చితంగా లూట్ కోసం దిగుతాడు, 100% దిగుతాడు వాడు. లూట్ కోసం ఖచ్చితంగా దిగుతాడు, లేకపోతే 20 పాయింట్ దగ్గరైనా దిగి అక్కడైనా. ఇక్కడ మాత్రం నా దగ్గరకు వస్తాడు, ఇటు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు వాడు. దానికి నేను 100% ఛాన్స్ వస్తా. రారా, ఎంతసేపు దిగుతారా? గాలి నుంచి ఏమన్నా ఫ్లైట్ బుక్ అవ్వలేదేంటి? అది వస్తున్నాడు గైస్, వస్తున్నాడు పైన దిగుతాడు. నేను కొంప తీసి అయిపోయాడు. అబ్బా దిమిత్రిరా, మనం ఇప్పుడు ప్రో క్యాంపింగ్ వేస్తాం. మనం ఆ వీడియో అప్లోడ్ చేసా బాగుందిగా ఆ వీడియో బాగుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఏంటంటే మేము ప్రో క్యాంపర్ అయిపోయాం. మౌలిక్ కదా క్యాంపింగ్. డియో వర్సెస్ స్వాడా ఏంటది? డియో వర్సెస్ స్వాడా, డియో వర్సెస్ డియోనా? మొన్న ప్రో డియో వర్సెస్ డియోలో చాలా ఆడాం గైస్. ర్యాంక్ పుష్ ఆఫ్లైన్లో చాలా పుష్ చేస్తున్నాం మాస్టర్ కోసం. బ్రో మాకు గిల్లుకి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు బ్రో.
గిల్లి వేడి పెడతా కింద, ఓకేనా? గిల్లి వేడి కింద పెడతా. అబ్బో వీడు కొట్టేసాడు. ఎప్పుడు దిగవరా పంది మొహోడా? ఎప్పుడు దిగవరా కోతుగడివి? ఇప్పుడు దింపుతా. అయిపోయాడు గీస్. అబ్బా ఇక్కడే ఎన్నో గిల్లు వచ్చేసినాయి, 5 గిల్స్ వచ్చేసినాయి ఇక్కడే. సాయిరామ్ హాయిగా ఉంది. ఇక్కడే 5 గిల్స్ అంటే ఇంకా మ్యాచ్ లో ఎంతమంది అలైవ్? 29 అలైవ్ గైస్. 29 అలైవ్ లో ఇంకేసుకో. ఒక ఎన్ని కిల్స్ కొట్టమంటారు గైస్? 15 కిల్స్ కొట్టమంటారు, కొట్టేస్తా. పిచ్చేది, నేను 28 కిల్స్ కొట్టు రోజులు కూడా ఉన్నాయి. సారీ గైస్, 28 కాదులే కానీ చెప్పేస్తుంది ఎక్కువ. 16 గిల్స్ కొట్టా, 18 గిల్స్ కొట్టా, రెండే ఎక్కువ హైయెస్ట్. ఇంకా ఎక్కువ అంతేం కొట్టలే. కొడితే బ్యాటిల్ రాయల్లో 20 కిల్స్ కొడతా, అయ్యి ఇంకేం కొట్టలే. అన్న పాతయ్య కింద కొట్టేసుకు చచ్చిపోతున్నాడు. కింద డ్రాప్ అవుతుంది గైస్. ఆడ కొట్టుకుని చచ్చిపోతున్నాడు. అప్పుడు మనం ఇందాక కూడా ఫస్ట్ మ్యాచ్ అది నేను వీడియో రికార్డింగ్ చేయలేదు. సారీ, ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ వీడియో రాదు గైస్. ఆ వీడియో చండాలంగా కరెంటు పోయింది, అందుకని ఆ వీడియో రాదు. కరెంటు పోవడం పింగ్ వచ్చింది. పింగ్ అయితే సూపర్ వస్తుంది గైస్. ఇంట్లోకి వైపు పక్కన కూర్చొని ఆడతాం. పింగ్ అయితే సూపర్ వస్తుంది. నిన్న మ్యాచ్ అయితే ఏంటంటే త్రిబుల్ నైన్ ఉన్నా కూడా స్మూత్ గా ఆడేస్తున్నా. పైన త్రిబుల్ నైన్ ప్లస్ చూపిస్తుంది, మైనస్ చూపించలేదు ఏంట్రా అనుకుంటే అలా మాట్లాడుతున్నా కొట్టేశాడు. నేను ఎక్కడి నుంచి గాల్లో ఉన్నా, ఇంకా గాల్లో నేను దిగా ఆడుకుంటున్నా. నేను ఏంట్రా బాగా స్మూత్ గా ఆడుతున్నా ఏంట్రా కిందకి వెళ్ళి ఆడుకుంటుంటే ఒక మీద గట్లా గాల్లో ఉన్నారు అందరూ. వీళ్ళేంటారా పింగ్ నిజంగానే పని చేస్తున్నారు అంటే దిగి వచ్చా, ఎయిర్ప్లేన్ ముడి పెట్టి తీసా, మరగయ్య. ఎలిమినేషన్ రీప్లే చూస్తేమో గాల్లోనే చెక్కేసాడంట. వాడు గాల్లో గన్ను ఉందంట, గాల్లోని కొట్టేశాడంట. అలా ఉంది నాకు పింగ్. అప్పుడు గాల్లో నుంచే కొట్టేస్తాడంట. గాల్లో హ్యాకర్ అలా కొట్టాడు వాడు పట్టుగాడు. సరేలే కానీ ఇప్పుడు ఎందుకులే కానీ, ఇప్పుడు వెహికల్ సౌండ్ వినబడుతుంది. అవలా ఇంకో షార్ట్ ఇచ్చుకోవాలి. చాలా ఉన్నాయి షార్ట్లు, 2 షార్ట్లు ఉన్నాయి పొద్దుని. ఇప్పుడైతే పట్టు పట్టు తన పట్టు పట్టు ఇప్పుడైతే ఎనిమి అక్కడ అదిగో అక్కడ ఉన్నాడు మొబ్బుగాడు. నా లొకేషన్ అయితే వాడికి నా లొకేషన్ తెలుసు ఖచ్చితంగా. కింద వాడే వేసిందాక మనం కొట్టాంగా కింద, వాడే. నాకు గుర్తుంది వాడు డ్రెస్ అవన్నీ హెడ్ కొట్టాం. ఓకే చాలు. పట్టు పట్టు ఎవరు రావుడు అక్కడ వెళ్ళా. మనం వెహికల్ వేసుకొని జంప్ అయిపోయినా, ఓకేనా? మెడికెట్ దిక్కుని వెహికల్ వేసుకొని జంప్. ఆటో అని నేను ఆటో వేసుకొని వెళ్తా. నేను కూర్చొని మడత పెట్టి కొడితే పడాలి, ఇరిగిపోవాలి. ఇప్పుడైతే ఇది వేసుకొని వెళ్ళిపోవాలి గైస్. ఫ్లాష్ మ్యాన్ ఇది పెట్టే మొత్తం అసలు మౌలిక లేదు గీస్. కార్లు ఎలా పెట్టాడంటే ఫ్లాష్ మ్యాన్ అసలు అలా వెళ్తుందంటే అది వెళ్ళిపోతుంది. ఫ్లాష్ మ్యాన్ లెక్క అన్నట్టు వెళ్ళిపోతుంది. అలా 200 కొట్టేస్తుంది కారు స్పీడ్. నార్మల్ కారులో కొట్టుకొని దీనిలో మాత్రం కొట్టేస్తాడు 200. 100 ఎక్కువ దీనికి, మళ్ళీ 200 పెట్టాడు. ఆ మధ్యలో స్లో అయిపోతుంది మళ్ళీ, అది నాకు నచ్చలా. ఆ స్పీడ్లో కంటిన్యూ అయితే అది బ్రేక్ వేసేసుకుంటుంది. అది మళ్ళీ గ్లిచ్ అయిపోతుంది. తగ్గిపోయిన స్పీడ్లోనే వెళ్ళిపోతుంది మళ్ళీ. సరే మళ్ళీ బ్రేక్ వేసి అల్లది కొంచెం బ్రేక్ వేయాలి. బ్రేక్ సరే. ఇక్కడైతే మన ప్రో క్యాంపర్ అని మళ్ళీ నిజాయితీ తెచ్చుకుంటాం. మన ప్రో క్యాంపర్ మీ అందరికి తెలుసు నేను ప్రో క్యాంపర్ అని. మీకు ఎందుకు తెలుసు అంటే నేను వీడియోస్ చాలా పెట్టా. మేము అంతా ప్రో క్యాంపింగ్ లోనే ఎదిగి పెరిగినట్టున్నాం. మీకు తెలీదు ఎందుకు పెరిగాము, ఎన్ని చేసామని మీకు తెలీదు. ఎందుకంటే తెలియదు కాబట్టి మీకు తెలీదు. ఇప్పుడైతే కింద అయితే ఎనిమిది ఉన్నాడు. హెడ్ మీద పెట్టి ఒక బుర్ర మీద పెట్టి కొట్టేసా. బుర్ర మీద పెట్టి కొట్టి ఆ ఎనిమిది ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి కొట్టాడు వాడికి చివరిదాకా కనిపించలేదు.
ఆటో వన్ వేసుకొచ్చాడు. ఆటో వేసుకొని బుర్ర పాడు అసలు ఆటో వేసుకొచ్చాడు గీస్. సరే సౌండ్ వస్తుంది అనుకో. సారీ అది అన్ని కింద సోఫాలు జరుపుతున్నారు. అవన్నీ ఇది దూరం వెళ్ళిపోయిందని జరిపోయింది ఫోన్ పెట్టుకుంటే. అందుకని ఏ వీడియో ఒక నిమిషం అక్కడ వేసేయండి. నా దాంట్లోనా నువ్వు చేసుకో లాంగ్, నాకేం తెలుసు. నా దాంట్లో నేను చేసుకున్నా. ఎంత అది చిన్నది కాదు, చిన్న వీడియో కాదు, చిన్న ఫోటో కాబట్టి అంతేం రాదు. ఎంత వచ్చింది ఏం కాదు, అదే ఎక్కువ ఇంకా అంతే మరి. సరే ఇప్పుడైతే వీడికైతే దింపేస్తా. దింపులు కొట్టేస్తా. మూడు దింపలు అలా కొట్టేసా. ఎనిమిది అయితే కనిపించాడు ఇక్కడే. ఇంకా మనకి 10 kills అంటే ఇంకా 7 అలైవ్లు 17 kills. బుయ్య బోల్తే అనుకోద్ది లాస్ట్ లో ఓడిపోయాడు. అలాగే ఉండిద్ది మనతో పెట్టుకుంటే. మీకు అలా తెలిసింది అనుకుంటున్నారు? మీకు అలాగే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? అలాగే ఉంది. వాడేంటి ఆటో వేసుకుని వస్తాడు? అది ఆటో చూసి అక్కడే ఉన్న ఆటో నడుపు తస్తున్నాడు. ఆటో తారా ఎంతసేపు ఆటో తత్తకే మబ్బు తొందరగా తీసుకొస్తాం. మంచిది ఆటో. ఎంతసేపు రా అక్కడే నాకు నడిపాడు. నాకు డ్రైవింగ్ వచ్చు. ఒక 2-3 నడిపాడు లోపల కూర్చొని. 3 సారీ అడే వాడు లెక్క 3 అంటే వెనకాల నన్ను కూడా వేసి నడిపాడు గేస్. ఎంతో తీసుకున్నాడు. ఎన్ని కిలోమీటర్స్కి సారీ 1 కిలోమీటర్కి ఎంత తీసుకున్నాడు. ఒక ఎఫ్ఎఫ్ పాయింట్స్ అయితే 600 తీసుకున్నాడు గీస్. రవి సూపర్ రవి ఇచ్చేసి 600తో అంత తీసేసుకున్నాడు. 600 తీసుకున్నాడు అటు ఇటు వెళ్తాకి 1 కిలోమీటర్. అది కూడా ఫ్రీ ఫైర్లో అంటే ఆ మూల నుంచి ఈ మూల, మిల్లు నుంచి మాస్ రింజన్ విలేజ్ దాకా 1000 కిలోమీటర్స్ అంటే 600 తీసుకున్నాడు. బేరం చేస్తే 400 అన్నా. 400 అంటే ఏం రాదులే అని ఒక 550 ఇచ్చేసి వెళ్ళిపోయా. ఏంట్రా బాబా అనుకున్నాం. ముందే అడిగి వెళ్ళాల్సింది అసలు ఆటోలో. కొత్తడు చూడు ఇవన్నీ చంపేస్తా ఇప్పుడు ఆటోలో. 600 తీసుకొని అడిగా వచ్చాడు మహాధీరా. బతికేంది చచ్చిపోయి అనుకున్నా. మహాధీరా నేనే వాడిని చంపుతావా? నువ్వు చంపేవు అనుకో మూడు కొట్టప్పుడు అన్నీ. ముందు వాడిని ఉన్నాడో లేడు చూడు. ఏంటి ఎవడు కనిపించలే, ఒకడు కనిపించాడు. అదే వాడిని వేస్తారా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. ముందు వెళ్ళి 550 డబ్బులు తీసుకున్నాం. వాడు చచ్చిపోయాడుగా, మొత్తం తీసుకున్నాం. నువ్వు రారా మబ్బు. M10 తీసుకొని దింపితే నా గన్నేది ఉంది. ఓకే ఇప్పుడైతే బుర్రపాడు ఎడ్డు కూడా వేస్తా. వాడికి బుర్రపాడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? బుర్రపాడు ఎడ్డు కొడదాం అనుకున్న పైకి వస్తా. ఫుట్ వస్తుంది ఏంటని చూసా. ఇంకోటి దాని వెనకాల ఉన్నట్టున్నాడు. ఏంటో అది మెడికిట్ కింద నుంచి వేసుకుంటున్నాడు. పాపంలే లేనట్టున్నాయి గీస్. అన్ని పాతాపరా వేలంగిస్తున్నాడు. తెలుగు పాటలు పెట్టుకో. తెలుగు వాళ్ళని తెలుస్తారు. హిందీ పాటలు, తమిళ పాటలు, కన్నడ పాటలు, అమెరికన్ పాటలు అవన్నీ పెట్టుకోకూడదు. మీరు చెప్పండి గీస్. అక్కడ వాల్ ఉంది, ఆ వాల్ గుర్తు పెట్టుకోండి గీస్. ఆ వాళ్ళడే నన్ను పిచ్చ కుట్లు కొడతాడు. నేను కొడతానులే కానీ బాగా కొట్టాడు గీస్. క్యారెక్టర్ స్కిల్ బాగా వాడాడు. మొత్తం బాగా వాడు కొట్టాడు గీస్. ఆఖరికి అదే గుర్తు చేసి చచ్చిపోతాం. మళ్ళీ గుర్తు చేయొద్దు. ఓకేనా గైస్? బాయ్ గైస్. ఇంకా వీడియో అయితే ఎండ్ అయింది అని అనుకోద్ది గైస్. ఇంకా వీడియో ఉంది. చాలా వీడియోస్ ఉన్నాయి గైస్. ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తా. ఉప్పా వాడిని మౌలు కొట్టే కానీ కాదు. ఇప్పుడు ప్రో హెడ్ కొట్టేస్తా. వాడికి హెడ్ కొట్టేస్తా. ప్రో హెడ్ నాకైతే ఇప్పుడైతే వాడికి వాడిని చంపేస్తాం. మళ్ళీ వచ్చేసాక జలగం వాడిని చంపేస్తాం జరిగింది. ఇప్పుడైతే వెనకాల 1v1 సిచ్యువేషన్. ఇక్కడ కళ్ళు గుడ్లు పెట్టుకొని చూడండి, కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి. బెటర్ ఎక్స్పీరియన్స్ చూడండి. ప్రో నేడర్ అని మీకు తెలియాలని
నేను చెప్తున్నా బెటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ఎన్ని చెత్త చెత్తారం మొత్తం నాకేం వద్దురా బాబు, నాకు ఇవన్నీ కట్ చేసేస్తాను. ఆగండి గైస్, 8x లో పెట్టేస్తా, అన్ని పోత దెబ్బకి ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోద్ది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేద్దాం గేసి, వాడు నా మీద ఎన్ని చెత్త వేస్తాడు ఏంటి, డస్ట్బిన్ లో పడి చెడిగిస్తుండు కూడా. ఎంత చెత్త వేసాడు, వాడి దగ్గర ఉన్న చెత్త మొత్తం నా వైపుగా వేస్తాడు. పాడేచ్చుగా కావాలంటే నా మీద ఎందుకు వేస్తాడు బొట్టుకుడు. నా వాల్ కాపాడింది, నా వాల్, నా గుడ్ వాల్, దానికి ప్రైమ్ లెవెల్ 3. దాన్ని క్లీన్ చేయాలరా బాబు. ఇంటికి వెళ్ళాక లాబీకి వెళ్ళాక క్లీన్ చేసుకుంటా గేసి, గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ కొనుక్కొని క్లీన్ చేసుకుందాం. 8x లో పెట్టుకొని మంచిగా వాడి ఇక్కడే వేస్తాడు కట్లు కటార్లు గన్నులు అన్నీ వేస్తాడు. ఇప్పుడు చూడండి గేసి, ఒకటి వేస్తాడు, అదేంటి స్మోక్ అదేసాడు. అది ఇటు పక్క నుంచి ఇంకోటి వెళ్ళేది, దొర్రెంటి చచ్చి ఉండరు బాబు. అటు ఇటు ప్రో నాడర్ కదా, అదేదో ప్రో బాయ్ అడిగేసి వాడిని చూసైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది ఇవాళ సమాచారం అందిన నాకు లాస్ట్ లో ఫన్నీ అనిపించిన బాలుడు వీడే. వాడు ఎన్నేసాడు చూడండి, స్కాలర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి వేస్తాడు. సరే ఇంకోటి ఉండిద్దిలే అని, ఇంకోటి ఉండిద్ది అని తెలిసి అది వేసాడు, బద్దలు కొట్టేసాడు. ఇంకోటి వేస్తాడు. ఇప్పుడైతే మనం తప్పించుకుంటా జరుగుద్ది. వేస్తాడు ఇప్పుడు నేడ్లన్నీ వేస్తాడు గీసి. ఇప్పుడు నేడ్లు చెత్త మొత్తం నా మీద వేస్తాడు. చెత్త నీళ్లు అన్ని నా మీద వేస్తాడు. నేను కొట్టేసింది అప్పుడే, మళ్ళీ వేసాడు 2. ఇక్కడ 2 వాలిపోయినాయి. సరే ఊరుకున్నా. ఇప్పుడు చెత్త వేస్తాడు చూడండి, నీళ్ళు వేస్తాడు. వేస్తాడు నీళ్ళు వేయలేదు, ఇలా ఇప్పుడు వేస్తాడు గేసి నీడ ప్రో నాడర్ గేసి. వాడికే డ్యామేజ్ పడుద్ది గేసి, అంత తీసాడు. నా దగ్గర ఒక్క దగ్గర కూడా రాలా, కానీ నా వాల్ మొత్తం కాపాడింది గేస్. వాల్ మొత్తం చెత్త మొత్తం చేసాడు, చెత్త లెక్క చెత్తగాడు. మళ్ళీ ఇంకో స్కాలర్ వేస్తాడు గేసి. ఇప్పుడు ఎక్కడ ఫన్నీ అనిపించింది గేస్, స్కాలర్ వేస్తాడు, మళ్ళీ ఓడిపోతా, మళ్ళీ వాడు వేస్తా, మళ్ళీ స్కాలర్ వేస్తాడు. అబ్బాయి ఇదే అయిపోయిందిలే, ఇంక ఇన్ని ఇది 4వదిగా అయిపోయింది. బాయ్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు. బాయ్.